హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గన్సల రుచులు. ఈరోజు నేను మీకోసం స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ లాక్డౌన్ టైంలో మనం బయటికి వెళ్ళేమి తినడానికి లేదు కదా, కాబట్టి చక్కగా ఇంట్లోని సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసినట్లయితే నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం, దాంతోపాటుగానే ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. దాంతోపాటుగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసాక ఇప్పుడు ఇందులో ఒక కోడిగుడ్డు వేసుకుంటున్నాను. వేసి కోడిగుడ్డు పీసెస్కి బాగా పట్టేట్లు చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. నేను ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ పడుతుంది. అలాగే మైదా కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ గుడ్డ మిశ్రమం అంతా వేసాం కదండి, కాబట్టి మనం ఇంకా ఇందులో నీళ్ళు అనేది ఏమాత్రం వేయాల్సిన అవసరం లేదు. ఈ గుడ్డులో ఉన్న తడితోనే ఈ పిండి అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు ముక్కలకి పిండి అంతా చక్కగా ఈవెన్గా కోట్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా లేకుండా చక్కగా మొత్తం సమానంగా ఉండేటట్లు ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ అనేది ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేస్తే ముద్దలాగా అతుక్కుపోతాయి, కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. అలాగే వేసే ముందు పిండి అంతటిని కూడా ఒకసారి కలిపి ఈ విధంగా విడివిడిగా ఒక్కొక్క ముక్క వేసుకున్నట్లయితే బాగుంటుంది. వీటిని కాల్చేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కాల్చుకోండి, లేదంటే లోపల ఉడకదు చికెన్ పీస్ అనేది. స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పైన కోటింగ్ వల్ల చక్కగా క్రిస్పీగా ఉంటుంది, అలాగే లోపల కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు రెండోసారి వేసుకున్నవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లో ఆయిల్ తీసేసి ఒక స్పూన్ ఆయిల్ వరకే ఉంచి 4 వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి. ఆ వెల్లుల్లి రెమ్మల్ని కాస్త వేయించుకోవాలి. అవి కాస్త వేగాక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కాస్త వేగాలి. వేసి చక్కగా తిప్పుకుంటూ పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. పచ్చిమిర్చి మరీ వేగాల్సిన అవసరం లేదు, కాస్త సగం కుక్ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగాల్సిన అవసరం లేదండి, కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో నేను 2 క్యాబేజీ ఆకుల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు క్యాబేజీని కూడా ఫ్రై చేసుకుందాం. క్యాబేజీ కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ కాస్త మరిగేటప్పుడు ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఈ వాటర్ అనేది చక్కగా మరగాలి. ఇలా మరిగేటప్పుడే ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కాస్త కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక అర స్పూన్ తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఉప్పు ఏమీ వేయకండి, ఎందుకంటే సోయా సాసుల్లో వాటిల్లో సాల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. పీసెస్ మరీ పెద్దగా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. నేను కొన్ని పీసెస్ పెద్దగా ఉంటే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా చక్కగా ఈరిపోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక మనం దీంట్లో కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ
దీన్ని కుక్ చేసుకోవాలి. కొత్తిమీర లేకపోతే అవాయిడ్ చేసేయండి. అలాగే మీకు స్ప్రింగ్ ఆనియన్స్ కనుక ఉన్నట్లయితే మీరు వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చిల్లీ చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చక్కగా బయట ఫుడ్ ఏమైనా తినాలి అనుకుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, చిల్లీ చికెన్ అయితే స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.